హలో ఫ్రెండ్స్, అగ్రికల్చర్లో ఛాలెంజెస్ ఏమిటి అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలామంది డిఫరెంట్ టాపిక్స్ చెప్తా ఉన్నారు. వాటిల్లో ఒకటి మ్యాన్ పవర్ ఎట్లా? ఇప్పుడు అగ్రికల్చర్లో లేబర్ దొరకటం లేదు, ఏ సెక్టార్లో కూడా లేబర్ దొరకడం లేదు. సో ఈ మ్యాన్ పవర్కి సొల్యూషన్ ఏంటి అని చాలా వైడ్ డిస్కషన్స్ ఉన్నాయి. అయితే చాలామందికి ఒక అపోహ ఏంటంటే, ఇంకా అసలు మనుషులు వ్యవసాయ రంగంలో పనిచేయడానికే ఇష్టం లేదు, అందుకని భవిష్యత్తులో వ్యవసాయం చేయలేమని. దీనికి ఒక చర్చలో జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నాకు తెలిసిన ఒక కంపెనీ హాస్పిటాలిటీ సర్వీసెస్లో ఉంటుంది. దేశం మొత్తం మీద దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 12,000 కోట్ల టర్నోవర్ ఉంటుంది ఆ కంపెనీకి. ఈ హాస్పిటాలిటీ మెయింటెనెన్స్లో ఏంటంటే ఎయిర్పోర్ట్సు, పోర్ట్సు, హోటల్సు, రెస్టారెంట్సు, సో వీటన్నిటికీ కావాల్సినటువంటి మెయింటెనెన్స్ టీమ్నంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ టీం చేయాల్సిన పనులు ఏముంటాయి? బాత్రూమ్లు క్లీన్ చేయడం, ఫ్లోర్ క్లీన్ చేయడం, క్లీనింగ్ చేసుకోవడం, సో డస్ట్ లేకుండా చూసుకోవడం, డస్ట్బిన్స్ క్లియర్ చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండే ఒక మ్యాన్ పవర్ని సప్లై చేస్తుంది. నేను వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఉన్నప్పుడు చెప్పాను, ఏమండి, బాత్రూమ్లు క్లీన్ చేయడానికే మీరు 1,00,000 మంది ఎంప్లాయీస్ని సృష్టించగలిగినప్పుడు ఎందుకు వ్యవసాయం చేయడానికి మీరు ట్రైనింగ్ ఇచ్చేసి 1,00,000 మందిని తయారు చేయలేరు అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. అంటే సెక్యూరిటీ గార్డ్స్గా కానీ, లేకపోతే బాత్రూమ్లు క్లీన్ చేయడానికి కానీ, వీటన్నిటికీ మనుషులు దొరుకుతున్నప్పుడు వ్యవసాయానికి ఎందుకు దొరకరు? వ్యవసాయం సంబంధించినటువంటి ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేసి ఏదైనా ఫామ్స్లో, అంటే లోకల్ పీపుల్ని అక్కడ లోకల్ రిక్వైర్మెంట్ ప్రకారం అకామిడేట్ చేస్తే బాగుంటుంది. అయితే ఈ డిస్కషన్లో వచ్చిన ఒక కీ డిస్కషన్ ఏంటంటే, ఎందుకు వీళ్ళు చిన్న అంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి దొరికినప్పుడు వ్యవసాయానికి ఎందుకు దొరకట్లేదంటే, అక్కడ వాళ్ళకు ఒక ఫిక్స్డ్ శాలరీ లాగుంది, ఒక జాబ్ లాగుంది, వాళ్ళకు ఒక హైరార్కీ ఉంది, ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది. సో కాబట్టి వాళ్ళ నెలవారీ జీతంలాగా పనిచేయడానికి ఇష్టపడతారు. అందుకని మనం కూడా ఏంటంటే వ్యవసాయంలో మ్యాన్ పవర్ కోసం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లొమా కాలేజెస్ ఉంటున్నాయి, అగ్రికల్చర్ డిప్లొమా కాలేజెస్ ఉంటున్నాయి. అండ్ వీటితో ఏం సంబంధం లేకుండా ఎవరైనా ఒక జాబ్ లాగా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక షార్ట్ టర్మ్ కోర్సు మనం ప్రొవైడ్ చేసేసి, ఒక బేసిక్ నాలెడ్జ్ ఇచ్చేసి, ఒక కల్చరు సిస్టమ్ని మనం తయారు చేసి దాన్ని ఒక జాబ్ లాగా డిఫైన్ చేయగలగాలి. అంటే వాళ్ళు ఇచ్చే మంత్లీ శాలరీ కానీ, వాళ్ళకి లీవ్స్ కానీ, వాళ్ళ సిస్టమ్స్ కానీ జాబ్ ఎలా ఉంటుందో అలా చేసినప్పుడు ఖచ్చితంగా దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ మ్యాన్ పవర్. అలా చేయకుండా మనం వేగ్గా ర్యాండమ్గా మనుషులు దొరకాలంటే దొరకరు. అట్ ది సేమ్ టైం ఇవాళ ఉన్నటువంటి మెకనైజేషన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంతకు ముందులాగా లెబోరియస్ జాబ్స్ లేవు. అందుకని మ్యాన్ పవర్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వ్యవసాయానికి చాలా భవిష్యత్తు ఉంది. ఇలాంటి సిస్టమ్స్ని మనం అడాప్ట్ చేసుకొని, ఇలాంటి ఆర్గనైజేషన్ని మనం ట్రైన్ చేసుకొని, వాళ్ళకు కూడా మనం ఈ సర్టెన్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చేసి దీన్ని ఒక ఎంప్లాయీ రోల్ లాగా క్రియేట్ చేసి చేయగలిగితే బాగుంటుంది. అందుకని మనం అలాంటి ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ మెటీరియల్ ఇవ్వాలి. అండ్ అడాప్టేషన్, అంటే జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా డిఫైన్ చేసుకుంటే ఖచ్చితంగా హైరార్కీ బేసిస్, అంటే డైలీ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని సూపర్వైజ్ చేసేవాళ్ళు, ఓవరాల్గా టీమ్ హెడ్ చేసేవాళ్ళు, ఇలా దీనిలో కూడా బోర్డ్ అంత స్పేస్ ఉంది. అండ్ మన దేశానికి ఈ జాబ్స్ లేవను, చాలా ఫ్యాక్టరీలు రావాలను, ఇండస్ట్రీస్ రావాలను అవసరం లేదు. మన కోట్లాది ఎకరాల భూమిని మనం సుసంపన్నంగా సాగు చేసుకోవడానికి మనకున్న మనుషుల్ని, మనకు తెలిసిన విద్యని, మనకి అందరికీ మనం కళ్ళతో చూస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని దీన్నే ఒక ఇండస్ట్రీగా మార్చుకొని అలాంటి జాబ్ రోల్స్ కనుక క్రియేట్ చేసుకుంటే, సో ఫ్యూచర్ అగ్రికల్చర్ అంతా అలాంటి మోడల్ని డిఫైన్ చేసుకోవడం మీద డిపెండ్ అయింది. సో నాకు చాలా హోప్ఫుల్గా ఉంది, భవిష్యత్తు అలానే ఉంటుంది. అందరం కలిసి అలాంటి గుడ్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలి. బాగలేదు, దొరకట్లేదు అనేదానికన్నా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కస్ చేయాలి. సమస్య అనేది బూమరంగ్లాగా దాని చుట్టూ తిరగకూడదు. ముందుకెళ్ళి డిస్కషన్ అవుతూ ఉంటే సొల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ.